అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెన్నుపోటే ఇది వెన్నుపోటు దినోత్సవంగా మేమంతా ఈరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు గొంతుగా మారి ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినోత్సవం జరుపుతాము. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. సంవత్సరం ఈ రోజుకు. అయితే ఏవైతే సూపర్ 6 చెప్పిందో, సూపర్ 6 అంటే ఈరోజు మహిళలు అన్హ్యాపీగా ఉండడం, రైతులు అన్హ్యాపీగా ఉండడం, విద్యార్థులు అన్హ్యాపీగా ఉండడం, వ్యాపారస్తులు అన్హ్యాపీగా ఉండడం, నిరుద్యోగులు అన్హ్యాపీగా ఉండడం, ఉద్యోగస్తులు అన్హ్యాపీగా ఉండడం. ఈ అన్హ్యాపీగా ఉండడమే సూపర్ 6 అని భావించి అమలు పరుస్తున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో తక్షణం అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు ఆ రోజు అధికారంలో రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో, తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం లేదు, తండ్రికి ఇంధనము లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు నిరుద్యోగులు చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి అన్నారు, అడ్రస్ లేకుండా పోయింది. అలాగే చూసుకుంటే రైతుకు అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ కాదు, కష్టాల భవగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు అన్నారు, ఊసే లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నించి ఈ రోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా పేద పరిస్థితులు మన రాష్ట్రంలో అందరి పరిస్థితులు అర్థం చేసుకొని మీరు హామీలన్నీ అమలు పరచాలని తెలియజేసుకుంటున్నాం. అదే ఈరోజు ఏవైతే మీరు చెప్పలేదో మద్యాన్ని మాత్రం అమలు పరుస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. ఈ మద్యాన్ని నిజంగా చూసుకుంటే ఫార్మసీ మెడికల్ షాపులలో 24 hours అని మెడిసిన్ ఎలా దొరుకుతుందో, మద్యం షాపులలో కూడా ఈరోజు మద్యము 24 hours గా దొరుకుతుంది. ఆ మెడిసిన్ ప్రాణాలు కాపాడితే ఈ మెడిసిన్ ప్రాణాలు తీస్తుంది. ఈ మద్యం అనేది ప్రాణాలు తీస్తుంది. కాబట్టి మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాం, ఖచ్చితంగా మేమేవైతే మీరు పేద ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగనన్న ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా మీరు సంక్రాంతి దీపావళిని ఈరోజు మీరు కూడా సాయంత్రం మీ కార్యకర్తలకు జరపాలని తెలియజేశారు. సంక్రాంతి అంటే నేను ఒకటే అడుగుతున్నా, సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా చేసుకునే పండగ. ఈరోజు మీరు రైతులను ఎక్కడ ఆనందంగా ఉంచారని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా దీపావళి అంటున్నారు, దీపం పథకమే పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. దీపం పండగ దీపావళి ఎలా జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా వచ్చే కాలానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ అమలు పరిచే విధంగా మేమంతా ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.